ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్మాయిని మన బాలాకి కేర్ టేకర్ గా పెడితే ఎలా ఉంటుందంటావు? తననా? అవును, మన బాలాని రక్షించడానికి ప్రాణాలకు తెగించి మరీ నాగాంబరి పుష్పాన్ని తీసుకొచ్చి కన్నయ్య ప్రాణాలు కాపాడింది. మీ మనవణ్ణి కాపాడింది నేను కాదమ్మా, త్రిపుర అనే అమ్మాయి. ఇంకొకసారి అడవిలో కన్నయ్య తప్పిపోతే మళ్ళీ అదే అమ్మాయి వాణ్ణి కాపాడి అడవిలోనే కన్నయ్య బర్త్డే చేసింది. నాకైతే ఆ అమ్మాయినే కన్నయ్యకి కేర్ టేకర్ గా పెడితే కన్నయ్యలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. ఏదో అమ్మాయి రామగిరిలో సహాయం చేసిందని కేర్ టేకర్ గా పెట్టుకుంటే మన బలాగాడికి ఎలా నయమవుతుందమ్మా? నీ పిచ్చి కాకపోతే మనం అనుకున్నా బాల ఉన్న పరిస్థితికి ఆ అమ్మాయి కేర్ టేకర్ గా ఒప్పుకుంటుందా? కేర్ టేకరు ఇవన్నీ వర్కౌట్ అవ్వమ్మా. నా మాట విని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావద్దు. నీకేం తెలుసురా? అయినా నీ ఒపీనియన్ ఏమీ అడగలేదే. నువ్వు కాస్త కామ్గా ఉండు. అత్తయ్య, నాకెందుకో మీరు చెప్పిందంతా ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి బాలా దగ్గర కేర్ టేకర్ గా ఉంటే బాలాకి మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది. నువ్వు కూడా ఏంటక్కా, ఎవరో బయట అమ్మాయిని తీసుకురావాలా? మనమందరం లేవా బాలాని చూసుకోవడానికి? నువ్వు బాబాయ్ ఆటలో అరిపండు. నా కన్నయ్య నిజమే చెప్పాడు. యశోదా, ఈ విషయం గురించి మనమే ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం. ఆ అమ్మాయి అడ్రస్ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే అత్తయ్య. ఆ రోజు అమ్మాయి నాటకం వేసింది కదా, వాళ్ళని అడిగితే ఆ అమ్మాయి అడ్రస్ దొరుకుతుంది. ఆ నాటకాల అమ్మాయి దగ్గర మా గుట్టంతా ఉంది. తను ఇక్కడికి వచ్చిందంటే ఏమవుతుందో ఏంటో. ఈ నెల మనకి పైనుంచి 20 మంది పిల్లల టార్గెట్ ఇచ్చారు. అందుకే కదా కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాం. కొంచెం అమాయకంగా ఉండే వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుంటే వాళ్ళు మన డొంకలాగకుండా ఉంటారు. కొంచెం తెలివి కూడా ఉండాలి కదా, ట్రాప్ చేయడం ఈజీ అయ్యేది. సార్, ఇంటర్వ్యూకి వచ్చారు, రమ్మని చెప్పు. ఓకే సార్. మనం చేసే ఆర్గాన్స్ మాఫియా గురించి బయటపడకుండా జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేయాలి. మేడం వెళ్ళండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్లీజ్ బీ సీటెడ్. వెల్, మా చైల్డ్ వెల్ఫేర్ గురించి మీకు తెలుసా? ఎప్పుడు వినలేదు సార్. మన సంస్థని 3 years బ్యాక్ స్టార్ట్ చేశాం. మనం పూర్ పీపుల్ పిల్లల్ని, స్లమ్లో ఉండే పిల్లల్ని అడాప్షన్ తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఫుడ్, ఎడ్యుకేషన్, మెడికల్ అన్నీ మనమే చూసుకుంటాం. నీ జాబ్ రోల్ ఏంటంటే నువ్వు కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మన దగ్గరికి వాళ్ళని తీసుకురావాలి. మీ శాలరీ కూడా పర్ మంత్కి 1 lakh ఇస్తాం.
మీ సంస్థది మంచి లక్ష్యం సార్. మీ క్వాలిఫికేషన్ చూసి ఈ జాబ్కి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. బట్ నువ్వు వెంటనే రోజుకి 5-6 పిల్లల్ని తీసుకొని రావాలి. అలాగే మేడం. బయట వెయిట్ చేయండి, మేము పిలుస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ. రోజుకి 5-6 అంటే మనకి రిస్క్ ఏమో. మనకి కాదు రిస్క్, ఇప్పుడు వచ్చిందే తనకి రిస్క్. పిల్లలు మన దగ్గరికి రారు, ఈ ఆఫీస్ ఉండదు, మనము ఉండము. ఇరుక్కునేది మనం కాదు కదా. కన్నయ్య, ఇదే నా సుందరి ఇల్లు. అవునా? అవునా అన్నా, ఇదే అని చెప్పారు. పద వెళ్దాం. పద. హబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో పనులు అందుకోవడానికి ఎవ్వరూ లేరు. నా కోడలు కొడుకేమో పుట్టింటికెళ్లారు. ఆ గాయత్రి త్రిపురేమో ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్లారు. ఇంటి పనులన్నీ చేసి చస్తున్నాను. ఏ నీ కూతుర్ని పిలవచ్చుగా? దానికి పనులని రావు కదా మావయ్య. కోటీశ్వరులు మన ఇంటికి వస్తున్నారేంటి? రండి రండి, బాగున్నారండి? మేం బాగున్నాం. నువ్వేంటిక్కడ? ఇదే మా ఇల్లు. ఇది త్రిపుర వాళ్ళ ఇల్లు అన్నారే. త్రిపుర మా అమ్మాయేనండి, మా బావగారు వాళ్ళ కూతురు. మేమందరం కలిసే ఉంటాం. ఓ, ఏమండి సుందరి ఎక్కడ? ఉద్యోగ ప్రయత్నమని బయటికి వెళ్ళింది. రండి లోపలికి. వదనాలా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఈయన మా మామయ్య గారు. నమస్కారం అండి. హాయ్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. బామా, పైన ఎవరో ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళొస్తా. తప్పు నాన్న, అలా వెళ్ళకూడదు. కూర్చో. నేను బయటికి వెళ్ళను బామా, పైన డ్రామా వేస్తున్నట్టున్నారు. నేను అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చేస్తాను. బయటకు వద్దు కన్నయ్యా. ఎక్కడికి వెళ్ళను, ఓకే? ప్రామిస్. సరే, జాగ్రత్త. పైకి ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళండి. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.